రే, ఏం చేయడానికి ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదురా. ఏం చేసినా ఇప్పుడు నువ్వే చేయాలి. అవును బావగారు, ఎటో దానికి నిర్ణయించుకోవడానికి రాత్రి వరకు టైం ఇచ్చారు కదా. ఈ లోపల మీరే ఏదో ఒకటి చేసి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందంటారో లేకపోతే హెల్త్ బాలేదంటారో ఏ కారణం చెప్తారో మీ ఇష్టం. దాన్ని ఎలాగోలాగా కన్విన్స్ చేసి ఈ హనీమూన్ ట్రిప్ ని ఆపడానికి మీరే ప్రయత్నం చేయాలి. అవునరా, ఈ గండం ఎవరి వల్లొచ్చినా గుండంలో పడేది నువ్వే కాబట్టి ప్రాబ్లం నువ్వే తెలివిగా సాల్వ్ చేసుకోవాలి. పది రోజుల ట్రిప్ అమ్మా, కొంచెం బట్టలు ఎక్కువ పెట్టుకో. అవునమ్మా, పైగా వెళ్తుంది చలి ప్రదేశం. ఆ స్వెటర్లు అవి పెట్టుకోండి. అలాగే మావయ్య గారు. ఏంటిది? ఏంటంటారేంటండి? రేపు మనం హనీమూన్కి వెళ్తున్నాం కదా, అందుకే బట్టలు సర్దుతున్నాను. మీ బట్టలు కూడా ఇస్తే ఇంకో బ్యాగ్లో సర్దేస్తాను. పల్లవి, మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? ఏంట్రా అది? అదేంటంటే మనం హనీమూన్కి వెళ్ళట్లేదు పల్లవి. ఏంటండి మీరంటుంది? ఎందుకు మనం హనీమూన్కి వెళ్ళాం? 10 days ట్రిప్ అన్నారు. నేను చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాను తెలుసా. అది నిజమే, నీకంటే హోప్స్ నేను ఎక్కువ పెట్టుకున్నాను. కానీ అనుకున్నవన్నీ అవ్వవు కదా. అదేంటి నాన్నా, నువ్వే వెళ్దామన్నావు, ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశానన్నావు. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి క్యాన్సిల్ అంటున్నావేంటి? నేను క్యాన్సిల్ చేయటం లేదమ్మా, ఫ్లైటే క్యాన్సిల్ అయింది. నువ్వు బుక్ చేసిన ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇంకొక ఫ్లైట్ బుక్ చేసుకోండి. లేదు నాన్న, అన్ని ఎయిర్లైన్స్కి ట్రై చేశా, టికెట్స్ లేవు. ట్రిప్ క్యాన్సిల్ చేద్దాం. అలా కాదురా, పోనీ వేరే ఏదైనా ట్రావెల్స్ ఏజెన్సీని కనుక్కుంటాను, ఆగు. రైట్, హనీమూన్కి వెళ్ళేది మేం డిసైడ్ అవుతాం. నువ్వెందుకో తొందరపడిపోతావు? నీకంతగా హనీమూన్కి వెళ్ళాలనుంటే అక్షితని తీసుకుని నువ్వు ఎక్కడికైనా పో. ఏ ఏజెన్సీతోనో మాట్లాడుకొని టికెట్స్ బుక్ చేసుకో. అయ్యయ్యో, ఇద్దరూ కలిసి హనీమూన్కి వెళ్తారనుకున్నాం, అంతా ఇలా అయిపోయింది. సర్లే పల్లవి, ఏం చేస్తాం? లేదత్తయ్య గారు, వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత డ్రాప్ అయ్యే సమస్య లేదు. ఎలాగైనా సరే హనీమూన్కి వెళ్ళాల్సిందే. ఎలా వెళ్తాం? ఆ ఊరికి ఫ్లైట్స్ లేవని చెప్తున్నాను కదా. ఆ ఊరికి కాకపోతే వేరే ఊరికి పోతాం. ఏంటి? అదేనండి, అక్కడికి కాకపోతే ఇంకో చోటికి పోతాం. లేదు, నేను ఆ ఊరే ఫిక్స్ అయ్యాను. సరే అయితే ఆ ఊరికి వెళ్దాం. ఎలా వెళ్తావే? ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? అర్థం అవుతుంది అత్తయ్య, కానీ ఈయనకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. నాకు అర్థం కాని విషయమా? ఏంటది? ఆ ఊరికి ఫ్లైట్ లోనే వెళ్ళాలా, బస్ లో వెళ్దాం? నాకు బస్ జర్నీ పడదు. పోనీ ట్రైన్లో వెళ్ళండి అన్నయ్య. నాకు ట్రైన్ జర్నీ కూడా నచ్చదు. సరే, ఒక పని చేద్దాంలేండి, హ్యాపీగా మన కార్ తీసుకొని కార్లో వెళ్దాం. నీకేమైనా మతిపోయిందా? ఆ ఊరేమైనా పక్కనే ఉందా? అయినా కార్లో అంత దూరం ఎలా వెళ్తారు? డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. అవునండి, కార్లో వెళ్తే ఎంత బాగుంటుందో తెలుసా. అవునన్నయ్య, ఆ ఊరికి వెళ్లే దారిలో ఎక్కడ నచ్చితే అక్కడ కార్ ఆపుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ కాఫీ తాగొచ్చు, ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ స్టే చేయొచ్చు, ఎలా ఉండాలంటే అలా ఉంటూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళుకుంటూ పాడుకుంటూ అలా అలా మేఘాలలో అనుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ఒంట్లోనూ బాగలేదని చెప్పకుండా నేను క్యాన్సిల్ అని ఎందుకు చెప్పినట్టు? చి, ఏమండి, ఓకే కదా?
ఇంకలా బయలుదేరదాం. నీకు అర్థం కావట్లేదు పల్లవి. మనం కారులో వెళ్తాం ఓకే, కాదనట్లేదు. కానీ అక్కడ హోటల్ ఉండాలి కదా. హోటల్లో కూడా క్యాన్సిల్ అయిపోయాయి రూమ్స్. అవునా? కానీ నేను వేరే హోటల్ బుక్ చేశానుగా. ఏంటి వేరే హోటల్ బుక్ చేసావా? అవునత్తయ్య గారు, సేఫ్టీ కోసం. ఈయనేదో హోటల్ బుక్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది బాలేదనుకోండి, నీట్ గా లేదనుకోండి, అప్పుడేం చేస్తాం? రోడ్ మీద పడుకోలేం కదా. అందుకనే ఆల్టర్నేట్ గా ఉంటుందని చెప్పి వేరే మంచి హోటల్లో నేను ఆల్రెడీ రూమ్ బుక్ చేశా. రూమ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇప్పుడు వెళ్ళాల్సిందేనా? ఒరేయ్, అసలు హనీమూన్కి వెళదామని టాపిక్ తెచ్చిందే నువ్వు. వెళ్ళాల్సిందేని అంటావేంటి? ఫ్లైట్ లేదు, ట్రైన్ లేదు, బస్సు లేదు, కార్ అయితే మందేగా. హ్యాపీగా వెళ్ళరండి. 10 days కాకపోతే ఒక 12 days తీసుకోండి. అలాగే మావయ్య గారు. ఏమండి, మీ బట్టలు కూడా తెచ్చేయండి, నేను సర్దేస్తాను. చి 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 ఒరే ఒరే ఒరే, ఏమైంది నాన్న? ఏం చేస్తున్నావు? తల చేత్తో కాదమ్మా, గోడకేసి కొట్టుకోవాలి. అంతా నీ వల్లే. మధ్యలో ఆంటీ ఏం చేసింది చరణ్? ఆ? ఆంటీయే కాదు, మీరందరూ కలిసే నా గొయ్యిని నాతోనే తవ్వించారు. అది కాంపిటీషన్కి వెళ్ళకూడదని పట్టుపట్టి మీ మాట నిలబెట్టుకోవడం కోసం హనీమూన్ అని ట్విస్ట్ పెట్టారా? దాంతో అది కాంపిటీషన్కి వెళ్ళదని చెప్పి ఓ బోడి సలహా ఇచ్చారు. నేను ఒక పెద్ద తింగర వెదవలాగా ఆ మాట కరెక్టే కదా, అలాగైనా విడాకులైనా దొరుకుతాయి కదా, కాంపిటీషన్కి వెళ్లకుండా ఉంటుంది కదా అని చెప్పి అప్లై చేశాను. ఫైనల్గా నాకు ఆమోదం రాసేశారు. మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పరా, ఏదో ఒకటి చేసి క్యాన్సిల్ చేశారా అని చెప్తే సేమ్ తింగరితనంతో నేను వెళ్ళి అదే డైలాగ్ చెప్పాను. మళ్ళీ అది గూబ పాచిపోయేలా కొట్టింది. అమ్మా, కారులో ఇక్కడ నుంచి అంత దూరం, దాంతో కారులో వెళ్తే దారిలో నన్ను కొరుక్కు తినేస్తుందే. నీ కొడుకు జీవితం 2 అరచేతుల మధ్య నలిగిపోయి అప్పడం అయిపోతుంది. నువ్వేం బాధపడకు నాన్నా. ఆ, ఇంకా రే, నువ్వు అలా వెటకారం చేయొద్దు. రేపు మీరు వెళ్ళట్లేదు, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.